"ఏమైంది కావ్య" అని బామ్మ అడుగుతూ ఉంటే, "మీ మనవడు ఎవరినో ప్రేమించాడంట బామ్మ. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడంట. నాకు విడాకులు ఇచ్చేస్తాడంట" అని అంటూ ఉంటుంది. అంటే వాడెవడో ప్రేమించానని చెప్పి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న బామ్మయితే, వాడెవడో ప్రేమించాడని చెప్పి నిన్ను వదిలించుకోవాలని చూస్తే, నువ్వు వేరే వేరే వాళ్ళని ఎవరో ప్రేమించానని చెప్పి వాడిని వదిలించుకుంటున్నానని చూడు. దెబ్బకి వాడికి కోపమొచ్చి వాడిలో ఉన్న ప్రేమను నీ మీదకి బయట పెడతాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలాగా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది కావ్య. అవును కావ్య, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాడు వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు కదా. నువ్వు అలానే వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పి వదిలించుకుంటానని చెప్పు. అప్పుడు వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే కావ్య అలా షాక్ అవుతూ ఉంటుంది. కావ్య వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అలా షాక్ అవుతూ ఉంటారు. "నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా, ఎందుకు నువ్వు ప్రతి దీనికి బాధపడతావు, నేనున్నాను కదా" అని చెప్పి బామ్మగారు అయితే కావ్యకి హామీ ఇచ్చి, "పద, నేను చెప్పినట్లుగా చెయ్యి. ఈ రోజు నుంచి నేనేం చెప్తానో అదే నువ్వు చెయ్యి. వాడి తిక్క కుదుర్చుదాం, వేషాలు చేస్తున్నాడు బాగా" అని చెప్పి అయితే బామ్మ రాజుని మందలిస్తూ కావ్యని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది.